బిల్టన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ కేంద్రాలు ఏపీలోని 5 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్కు ఈసీ సిఫారసు చేసింది. గుంటూరు జిల్లాలో 2, నెల్లూరు జిల్లాలో 2, ప్రకాశం జిల్లాలో 1 పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ అవసరమని భావిస్తోంది. ఈ రాత్రికి రీపోలింగ్ తేదీని సిఈసి ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని 5 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్కు ఎలక్షన్ కమిషన్ సిఫారసు చేసింది. గుంటూరు జిల్లాలో 2, నెల్లూరు జిల్లాలో 2, ప్రకాశం జిల్లాలో 1 పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ అవసరమని భావిస్తోంది. ఈ రాత్రికి రీపోలింగ్ తేదీని సిఈసి ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. వీటిలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లోని 5 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్కు ఈసీ సిఫారసు చేస్తోంది. గుంటూరు జిల్లాలో 2, నెల్లూరు జిల్లాలో 2, ప్రకాశం జిల్లాలో 1 పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ అవసరమని భావిస్తోంది. ఈ రాత్రికి రీపోలింగ్ తేదీని సిఈసి ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో 5 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్కు ఎలక్షన్ కమిషన్ సిఫారసు చేసింది. గుంటూరు జిల్లాలో 2, నెల్లూరు జిల్లాలో 2, ప్రకాశం జిల్లాలో 1 పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ అవసరమని భావిస్తోంది. ఈ రాత్రికి రీపోలింగ్ తేదీని సిఈసి ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. పూర్తి డీటెయిల్స్ మరి రిపోర్టర్ మున్రాజ్ నాడు తెలుసుకుందాం. మున్రాజ్ చెప్పండి. శ్రీనివాస్, పోలింగ్ రోజు జరిగినటువంటి వివిధ కంప్లైంట్స్ తోటి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది 5 కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేశారు. ముఖ్యంగా పోలింగ్ రోజు 11వ తేదీ జరిగినటువంటి పోలింగ్ లో 2 చోట్ల సైనపల్లికి సంబంధించి బూత్ నెంబర్ 95, అలాగే గుంటూరు వెస్ట్ కి సంబంధించి 244 పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ నిర్వహించాలని 12వ తేదీ జిల్లా కలెక్టర్ రాష్ట్ర ఎన్నికల అధికారికి సిఫార్సు చేశారు. ఈ సిఫార్సును అప్పుడే కేంద్ర ఎన్నికల సంఘానికి ద్వివేది పంపారు. అయితే మరోవైపు ప్రకాశం జిల్లాలో 1 కేంద్రంలోనూ, నెల్లూరులోని 2 కేంద్రాల్లో కూడా ఎన్నికల రీపోలింగ్ నిర్వహించాలని చెప్పి సిఫార్సు రావడంతో ఈ సిఫార్సును రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేశారు. దీంతో ఈ 5 కేంద్రాల్లో కూడా రీపోలింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించాల్సి ఉంటుంది. ఈ అనుమతి ఈ రాత్రికి వెలువడికే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల అధికారులు చెప్తున్నారు. శ్రీనివాస్, రైట్. టీడీపీ అధికార పార్టీ అయితేనే అటు వైసీపీ చాలా పార్టీలు కూడా కంప్లైంట్ చేస్తూ వచ్చాయి, కొన్ని ప్రాంతాల్లో రీపోలింగ్ చేయాల్సిందేనని. ఇప్పుడు ఈ ప్రకటన పట్ల ఆ పార్టీలు ఏ విధంగా స్పందిస్తున్నాయి మున్రాజ్? శ్రీనివాస్, సాధారణంగా రీపోలింగ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఆర్ఓతో పాటు పోలింగ్ కూడా వాళ్ళ అభిప్రాయాన్ని పోలింగ్ కేంద్రంలోనే వెలిబుచ్చాల్సి ఉంటుంది. 2 పార్టీలు కూడా, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ 600 పైచిలకు కేంద్రాల్లో రీపోలింగ్ పట్టుబడుతుంది. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం పూర్తిగా దాన్ని తోసిపుచ్చింది. ఎందుకంటే ఆర్ఓతో పాటు పోలింగ్ ఏజెంట్ కూడా అబ్జెక్షన్, ఎటువంటి ఫిర్యాదులు ఉన్నప్పటికీ వీళ్ళు అబ్జెక్షన్ తెలుపుతారు. మీ పార్టీ ప్రతినిధులే కాబట్టి వాళ్ళు సిఫార్సు చేయకుండా ఇచ్చేయడానికి లేదు. అలాగే జిల్లా కలెక్టర్, ఎవరైతే జిల్లా రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారో, హాల్ నుంచి సిఫార్సు రావాలి. ఆ సిఫార్సులు కేవలం మొదటగా గుంటూరు జిల్లాకు సంబంధించి మాత్రమే 2 కేంద్రాలకు సంబంధించి వచ్చింది. తర్వాత ప్రకాశంలో 1, నెల్లూరు జిల్లాలో 2 కేంద్రాల్లో నిర్వహించాల్సి వచ్చింది. దీంతో అటు తెలుగుదేశం కానీ ఇటు వైసీపీ కానీ దీని మీద అభ్యంతరం పెట్టేదానికి అయితే మాత్రం అవకాశాలు కనిపించడం లేదు. శ్రీనివాస్, మొత్తం మీద ఈ రాత్రికి ఆ ప్రాంతాలకు సంబంధించిన కమిషన్ నుంచి ఒక లెటర్ వచ్చే అవకాశం కనిపిస్తుందా మున్రాజు? ఖచ్చితంగా దీని మీద, ఎందుకంటే ఇప్పటికే పోలింగ్ జరిగి దగ్గర 5 రోజులు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘం రీపోలింగ్ సంబంధించి మాత్రం త్వరగానే నిర్ణయం తీసుకుని ఈ రోజు రాత్రికి వెలువడించే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నాయి. లేకపోయినప్పటికీ కూడా 23 అంటే మే నెల 23 కౌంటింగ్ కాబట్టి ఈ లోపు అంటే అంత గ్యాప్ తీసుకోకుండా, ఎందుకంటే గ్యాప్ తీసుకుంటే ఓటర్లో చులకన భావం ఏర్పడుతుందనే ఉద్దేశంతో కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ రాత్రికి వీలైనంత వరకు రీపోలింగ్ తేదీని ఖచ్చితంగా ప్రకటించే అవకాశం అయితే ఉంది. శ్రీనివాస్, థ్యాంక్ యూ వెరీ మచ్ మున్రాజు. అయితే ఆంధ్రప్రదేశ్లో 5 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్కు ఈసీ సిఫారసు చేసింది. గుంటూరు జిల్లాలో 2, నెల్లూరు జిల్లాలో 2, ప్రకాశం జిల్లాలో 1 పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ అవసరమని భావిస్తోంది. ఈ రాత్రికి రీపోలింగ్ తేదీని సిఈసి ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
subscribe New Waves.